అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పుల్లటి పిండితో పుల్లట్టు పులిబొంగరాలు. ఎక్కడో విన్నట్టుంది కదూ? అవునండి, మన అమ్మమ్మ నానమ్మలు చేసే పులిబొంగరాలు పుల్లట్టు. ఇది ఈ సీజన్ అంటే ఇలా మంచు వర్షం పడుతున్నప్పుడు ఇలా చల్లటి క్లైమేట్కి ఈవినింగ్ టైం అలా ఆరు బయట కూర్చొని చక్కగా ఇలాంటి పులిబొంగరాలు వేసుకొని నల్ల కారం అద్దుకొని అలా తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా చెప్పనక్కర్లేదండి. అంత మంచి రెసిపీ అనమాట. నేను చూపించినట్టుగా చేసుకొని తినండి. ఇలా ఈవినింగ్ టైం మనం తినే న్యూడిల్స్, పాస్తా, పిజ్జా, బర్గర్స్ ఇవేవి కూడా దీని కింద దుడిపే అనమాట. అంత మంచి టేస్టీ రెసిపీ. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అయితే ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎండింగ్ వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చనిపప్పు, అల్లం పొడి, కరివేపాకు ఇవన్నీ దగ్గర పెట్టేసేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చెనపప్పు అలా అలా కలిపేసేసేసి ఒక సెకండు అలా కలిపేసేసిన తర్వాత అందులో 2 పించులు అల్లం పొడి వేయండి. ఒకవేళ మీ దగ్గర అల్లం పొడి లేదు అంటే పచ్చి అల్లాన్ని అలా కచ్చా పచ్చాగా దంచేసి దాంట్లో వేసేసేయండి. కమ్మటి వాసన వస్తుంది. అందులోనే ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం బాగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని అలా వేసి పచ్చి వాసన పోయేలాగా కలపండి. బాగా వేగనక్కర్లేదు, జస్ట్ పచ్చి వాసన అలా వాటిలో ఉండే నీటి శాతం మొత్తం పోయేలాగా అలా వేయించేసేయండి. వేయించేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి అలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అప్పటికే మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం మార్నింగ్ ఇడ్లీ దోశ వేసుకున్న తర్వాత పిండి మిగిలిపోతుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈవినింగ్ వరకు బయట పెట్టేశారంటే పులుస్తుందనమాట. అంటే ఇది ఎలా ఉంటుంది, మరీ పుల్లగా ఉండదు, అలా ఉండకుండా మీడియంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. అందులోనే అలాంటి పిండి తీసుకోండి. మార్నింగ్ మనం ఇడ్లీ దోశ వేసుకున్నాక మిగిలిన పిండిని అలాగే పెట్టేస్తే ఈవినింగ్కి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందులో ఈ తాలింపు మొత్తాన్ని వేసేసేయండి. వేసేసి పిండి మొత్తం కలిసేలాగా కలపండి. దాంట్లోనే కొంచెం ఒక 1/2 స్పూన్ ఉల్లిపాయలలోకి సరిపడేంత ఉప్పు వేసేసుకుని బాగా కలపండి. అంటే ఆల్రెడీ పిండిలో మనం ఉప్పు వేసి ఉంటాం, ఈ ఉల్లిపాయలకి సరిపడేంత ఉప్పు వేసుకుంటే చాలన్నమాట. వేసి బాగా కలిపేసేసేయండి. కలిపేసి మన పులిబొంగరాలు వేసుకుంటాం కదా, ఇలాంటిది నాన్ స్టిక్ ఉన్నా పర్వాలేదు, ఐరన్వి కూడా ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఐరన్ ఉంది, అలా ఐరన్ ఉన్నా పర్లా, నాన్ స్టిక్ దున్నా పర్వాలా. ఒక స్పూను నూనె తీసుకొని దాన్ని మొత్తానికి ఆ గుంతలు మొత్తానికి కొంచెం కొంచెం వేసుకుంటూ రండి. వేసేసి అందులోనే ఈ పులిబొంగరాలు దానికి సరిపడాన్ని పిండి అలా వేసేసేయండి. అలా వేసేసి దానికి సరిపడా అంత పైన ఒక లిడ్ పెట్టండి. నేనైతే ప్లేట్ పెడితే తీసుకోవడానికి కష్టంగా ఉంటుందనేసి నేను కుక్కర్ పైన మూత పెట్టేసేసాను. పెట్టి ఇంకొక స్టవ్ పైన మన దోశ పెన్ పెట్టేసి దాంట్లో ఈ దోశ వేస్తున్నాను అనమాట. ఇలా దోశ మందంగా వేసుకోకుండా ఇలా పల్చగా, వీలైనంత పల్చగా వచ్చేంత మటుకు బాగా అలా రుద్దండి. అలా రుద్దేసి దానికి సరిపడేంత ఆయిల్ అలా వేసేసుకొని అంచుల వైపు బాగా కాల్చుకోండి. అసలు ఇది కాలుతుంటే వాసన వస్తుంది. మనం ఆల్రెడీ అల్లం పొడి వేసాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. దట్టు జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేగేటప్పటికి అసలుకి ఎప్పుడెప్పుడు కాలుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నామన్నమాట. ఎన్ని దోశలు వేసుకున్నా కూడా అయిపోతూనే ఉంటాయి. అంత మంచి రెసిపీ. అసలు ఈవినింగ్ టైం తినాలబ్బాయి వీటిని. బయట ఆరు బయట కూర్చొనేసేసి ఇలా దోశ నల్ల కారం వేసుకుని అలా అద్దుకుంటూ బయట చలికి వణుకుతూ అబ్బా అనుకుంటూ అలా తినాలన్నమాట. ఇంత మంచి రెసిపీ ఇది. ఓకేనా? అలా తింటూ ఉంటే ఇంకొక పక్కన మన పులిబొంగరాలు వేగుతూ ఉన్నాయన్నమాట. అది బాగా ఒక సైడ్ కాలిపోయింది. మనకి అలా కాలిందని ఎలా తెలుస్తుంది, పైన కొంచెం బాగా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. అలా అన్నప్పుడు వాటిని స్పూన్ తీసుకొని అలా తిరగబెట్టేసేయండి. అలా తిప్పిచ్చేసి వేసాము అంటే రెండో వైపు కూడా బాగా వేగుతుందనమాట. అది వేగేలోపు మన దోశ ఏదైతే వేసుకున్నామో దాన్ని తింటూ అది వేయించుకోండి. ఎందుకంటే ఆ దోశ అంత బాగుంటుందన్నమాట. మామూలు దోశలాగా ఉండదు, ఇది అల్టిమేట్గా ఉంటుంది. అంత మంచి పుల్లట్టిది, చాలా బాగుంటుంది. ఇది తిప్పేటప్పటికి నా దగ్గర ఆల్రెడీ నేను నములుకుంటూ ఈ పులిబొంగరాలన్నీ వేసేసాను అనమాట. అలా వేసేసుకున్న తర్వాత ఈలోపు బాగా రెండో వైపు కూడా కాలిపోయింది. ఆ అట్టు తినేటప్పటికి ఇది కాలిపోయింది అనమాట. ఇది కాలిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో ఒక్కొక్కటి. భలేగా అనిపిస్తుంది కదా. ఇది పులిబొంగరాలుగానే కాదండి, మార్నింగ్ టిఫిన్గా కూడా తినండి,
నైట్ పిండి బయట పెట్టేసి మార్నింగ్ కలుపుకొని టిఫిన్‌గా తినండి. చాలా బావుంటుందనమాట. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళా ఈ రెసిపీని ఇలాగే చేసుకొని తింటారు. అంత మంచి రెసిపీ. అందుకేనేమో మన అమ్మమ్మలకి ఎక్కువ టైం బతుకుంటారు. వాళ్ళ లైఫ్ పీరియడ్ ఎక్కువ టైం ఉంటుంది. ఇంత మంచి రెసిపీస్ తింటారు కాబట్టే. ఇది చాలా అంటే చాలా బావుంటుంది. ఒకప్పుడు ఇవే కదా మనకి ఈవినింగ్ స్నాక్. మన 90స్‌లో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందనమాట. ఈ ఈవినింగ్ స్నాక్ ఎంత బావుంటుందో. ఇలా నాన్ స్టిక్ ప్యాన్‌లో వేసుకోవటం వల్ల నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆయిల్ కూడా ఇంకా మిగిలిపోతుంది. అదే బోండాల్లాగా వేసుకున్నామనుకోండి ఈ టేస్ట్ రాదు. దట్టు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అది మనకి అంతగా మంచిది కాదు గదా! ఇలా పులిబొంగరాల్లాగా వేసేసుకుంటే ఆయిల్ తక్కువ, టేస్ట్ కూడా అద్దిరిపోతుందనమాట. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్‌ని లైక్, షేర్,